హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మెట్రో రైల్వేలో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మీ సర్టిఫికెట్లు చూసి ఎంపిక చేయడం జరుగుతుంది. డైరెక్ట్ సెలక్షన్ అయితే చేస్తారు. 10వ తరగతిలో మీకు 50% మార్క్స్లు అయితే ఉండాలని చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ కోసము మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది అప్రెంటిస్ కోసం అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఐటీఐ పాస్ అయిన వారి కోసము ఐటీఐ ట్రేడ్లో ఫిట్టరు, ఎలక్ట్రీషియను, మిషనిస్టు, వెల్డర్ కోసం అయితే టోటల్ మనకి 128 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఓబీసీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా వేకెన్సీలు అయితే అందరికీ వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వారు అన్రిజర్వ్డ్ వారు అయితే అంటే ఓసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మరియు ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మనకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 3 years సర్వీస్ చేసిన తర్వాత. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ 50% మార్క్స్ ఉన్న వారికి దీనికైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో, మీ ఐటీఐ సర్టిఫికేట్లో మార్క్స్ బట్టి, స్కోర్ని బట్టి మీకు దానికి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ చేస్తారో అక్కడ ఒక ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములా విధంగా అయితే వారు మిమ్మల్ని సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో ఫలంగా మీకు ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ ఎవరెవరికి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. మరియు దీన్ని చెల్లించడానికి మనకి పేమెంట్ ఆన్లైన్ మోడ్లో అయితే చెల్లించవలసి ఉంటుంది. దీన్ని అప్లై చేయడానికి www.apprenticeship.india.orgలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు బేసిక్ డీటెయిల్ నింపిన తర్వాత ఇక్కడ http://ntp.indianrailway.gov.inలోకి వెళ్ళి దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. దానికి అప్లై చేయడానికి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలి, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి, ఐటీఐ సర్టిఫికేట్ కావాలి. అవన్నీ రెడీ చేసుకుని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీకు డాక్యుమెంట్స్ ఏం కావాలంటే స్కాన్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. మనకి జేపీజీ ఫామ్లో అయితే ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. స్కాన్ సిగ్నేచరు జేపీజీ ఫామ్లో ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేటు అది కూడా మనకి ఒక A4 సైజులో అయితే దానికి ఉంచవలసి ఉంటుంది. ఐటీఐ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ, ఎస్సీవీటీ నుంచి ఇష్యూ అయిన ఐటీఐ సర్టిఫికేట్ కావాలి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈఎస్ మొదలైన ఎక్స్ సర్వీస్ మెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడానికి మీరు ముందరే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రిజెక్ట్ ఎందుకు చేస్తారంటే మీకు సిగ్నేచర్ బ్లాక్ లెటర్లో పెడితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మరి తంబు లెఫ్ట్ హ్యాండ్ తంబు కాకుండా రైట్ హ్యాండ్ తంబు చేయకూడదు దీనికి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ రైల్వేలో మీరు ఈ అప్రెంటిస్ చేస్తే మీకు గ్రూప్ డి పోస్టులు వచ్చినప్పుడు మీకు సపరేట్గా వేకెన్సీలు అయితే ఉంటుంది. ఈ రైల్వే నుంచి ఎవరైతే మీకు అప్రెంటిస్ చేస్తారో వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కంపల్సరీ మీకు దీనిలో రైల్వేలో ఉద్యోగం రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ మెట్రో రైల్వే కలకత్తాలో అయితే ఉంటుంది. మనకి 2026-2027 ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఇది రావడం అయితే జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది 1/12/2025 అయితే దీనికి రిలీజ్ చేయడం జరిగింది.
ఆన్లైన్ అప్లికేషన్ అయితే 23/12/2025 నుంచి మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 22/1/2026కి క్లోజ్ అవుతుంది. మీకు ఆన్లైన్ లింక్ అయితే ఎప్పటి నుంచి మీకు ఓపెన్ అవుతుందంటే 23/12/2025 నాటికి ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జనవరి 22 తారీఖు దాకా క్లోజ్ అవుతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పీడబ్ల్యూబీ అంటే పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేసి, చాలామంది అన్రిజర్వ్డ్ అంటే ఎవరికి తెలియదు. అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్ని అన్రిజర్వ్డ్ అంటారు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈ పార్టీకి లేకపోతే మీరైతే చేయించుకోండి. బీసీఏ, బీసీసీ, బీసీడీ అని ఉంటారు కదా, వారందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి అయితే మామూలుగా అందరికీ స్టేట్ గవర్నమెంట్కి అన్నిటికీ ఒకటే. ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి. చాలా వేకెన్సీలు అయితే ఉన్నాయి, 128 వేకెన్సీలు. ఇది మీరు గ్రూప్ డి పోస్ట్కి వెళ్ళడానికి ఈ అప్రెంటిస్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేయాలి, నోటిఫికేషన్ కోసం ఏమైనా తెలియకపోతే మీకు కామెంట్ చేస్తే దానికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.